ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతిరోజు చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యత, నూతనమైన అనుభవాలతో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఎంతగానో నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? దేవుని మాటలు చాలా బలమైనవండి. ఆమేన్. ఆయన మాటలు పట్టుకుంటే ఖచ్చితంగా మన బ్రతుకులు మార్చబడతాయి. ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 146వ కీర్తనలు 6వ వచనం. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఆమేన్. అద్భుతకరమైన మాట కదండి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆమేన్. నిజమే, దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పని వారై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషులు ఏదైనా మాట మనతో మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాట తప్పిపోతారు. ఈ రోజు ఒకలాగా మాట్లాడితే రేపటి రోజున మరొకలాగా మాట్లాడే మనుషులు ప్రేమగా మాట్లాడతారు, కొన్నిసార్లు జాలిగా మాట్లాడతారు, కొన్నిసార్లు చాలా కోపంతో మాట్లాడతారు, లేదా గర్వంతో మాట్లాడతారు, లేదా అన్న మాట నేను ఎప్పుడు మాట్లాడాను అంటారు. అంతే కదా, మనుషుల స్వభావం అట్లానే ఉంటుందండి. మాట ఇస్తే మాట తప్పేవారు ఖచ్చితంగా మరి మనతో ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు ఎప్పుడు కూడా శాశ్వతమైన మాటలు కాదు. ఏదో విషయంలో బాధ పెడతారు, ఏదో విషయంలో ఇబ్బంది పెడతారు, ఏదో విషయంలో కష్టపెడతారు, ఏదో విషయంలో చాలా వేదనకి గురి చేస్తూ ఉంటారు. కానీ దేవుని మాటలు గొప్పవండి. ఆయన మాట ఎన్నడూ తప్పని వారే ఉన్నారు. ఆయన ఒక్కసారి మాట్లాడారా, ఆ మాట ఖచ్చితంగా మన జీవితాల్లో ఖచ్చితంగా నెరవేర్చే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఆయన మన జీవితాల్లో ఏదైతే మాట్లాడారో మన పట్ల ఆ కార్యము జరిగే వరకు ఆ మాటను దేవుడు మరి ఖచ్చితంగా మరి మన జీవితాల్లో ఆ మాటను అలా స్థిరపరచి గొప్ప కార్యం ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ కార్యం చేసేంత వరకు కూడా మనల్ని విడవకుండా, మనల్ని మర్చిపోకుండా, నా బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరగాలని ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించే దేవుడై ఉన్నారు. ఆ కార్యము జరిగేంత వరకు కూడా ప్రభువు మనల్ని ఎప్పటికి కూడా మరి కన్నీటితో ఉంచే దేవుడు కాదండి. మనం కన్నీరు మరి చాలాసార్లు మనుషుల ద్వారా మనము ఏడ్చే రోజులు ఎన్నో మన జీవితంలో చూసాం. కానీ దేవుని ద్వారా ఏడ్చేది మనం ఎప్పుడు మన జీవితంలో చూడలేమండి. ఎందుకంటే ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆ భయంకరమైన పరిస్థితులలో మనం ఎక్కువగా కన్నీళ్లు పెట్టాలని మనుషుల్లాగా చూసే దేవుడు కాదు. మనం కన్నీటితో ఉంటే ఆ కన్నీళ్లను తుడిచే దేవుడై ఉన్నారు, తోడై ఉండే దేవుడై ఉన్నారు, మన పక్షాన్ని నిలబడే దేవుడై ఉన్నారు. తన బలమైన కృపచేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకని చూడండి, ఆయన ఎన్నటికీ మనల్ని మర్చిపోరు, విడిచిపెట్టరు. ఖచ్చితంగా తన మాట మన జీవితాల్లో నెరవేర్చే దేవుడై ఉన్నారు. మాట తప్పని దేవుడై ఉన్నారు. స్థిరముగా ఉందాం, ప్రార్థిద్దాం. ఆయన మాట ఇచ్చారా, ఆ మాటను పట్టుకొని ప్రార్థనతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఆ మాటను మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడూ కూడా మనం మర్చిపోయే వారిగా ఉండకూడదండి. దేవుని మాటను పట్టుకొని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆ కార్యం చూడగలుగుతాం. చాలాసార్లు మనమే దేవుడిచ్చిన మాటల్ని ఏదైతే మనతో మాట్లాడి ఉన్నారో వాటిని మనమే మర్చిపోతూ ఉంటాం, లేదా ఇంకా కార్యం జరగలేదని నిందలు వేస్తూ ఉంటాం. దేవుడు ఏం చేశారని, దేవుడు నా జీవితంలో ఏ కార్యం జరిగించలేదు అని చాలా వేదన పడుతూ అనేకులకు మరి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. ఎలా సాక్ష్యం ఇస్తూ ఉంటాం అంటే ఏమి చేయలేదు. దేవుని పైన నిందలు వేసేవారు చాలా మందిగా ఉన్నారు కదా. ఈ రోజున దేవుని నువ్వు విడిచిపెట్టి, నువ్వు మర్చిపోయి నీవే దేవుని పైన అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉంటే ఇదిగో అనేకులు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు కదా. మనం అలాంటి క్రైస్తవులుగా ఉంటుందండి. వాగ్దానం ఇచ్చారా, ఆయన మాట ఇచ్చారా,
ప్రార్థిద్దామంటే ఆ ప్రార్థన అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. ఖచ్చితంగా ఆయన మాటను మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. కొద్దిగా కష్టం, నష్టం, ఇబ్బందులు, ఇరుకులు ఉంటూ ఉంటాయి. కానీ నిజమైన క్రైస్తవుడు నమ్మకముగా ప్రార్థిస్తూ అనేకమైన కార్యాలను జీవితంలో చూస్తాడు. ఆమె నమ్మకమైన వారిగా ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఏదైతే మాట ఇచ్చారో అది తప్పే దేవుడు కాదు, మాట నెరవేర్చే దేవుడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను పట్టుకొని ప్రార్థించండి. ఆ మాటను పట్టుకొని ప్రార్థించే వారిగా మనము ఉన్నప్పుడే కదా కార్యాలను చూడగలుగుతాం. ప్రార్థించండి, అంతే గొప్ప కార్యాలు చూడబోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయ్యా, నీ మాటలు గొప్పవి, నీ మాటలు బలమైనవి. నీ మాటల ద్వారా అయ్యా మా జీవితాలు మార్చబడుతున్నాయి. అయ్యా ఇదిగోండి, మనుషులలాగా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడో కాదు, మర్చిపోయే దేవుడో కాదు. ఖచ్చితంగా నీవిచ్చిన మాటని తప్పక మా జీవితాలు నెరవేర్చే దేవుడవై ఉన్నావు. ఏదైతే అయ్యా మాట ఇచ్చారో అది అందరి జీవితాలు నెరవేర్చబడును గాక. అయ్యా మేము ప్రతి దాంట్లో అయ్యా నమ్మకమైన వారిగా ప్రభా మీరు ఇచ్చిన మాటని చేత పట్టుకొని ప్రార్థనతో మా జీవితాల్లో అయ్యా అది పొందుకునేంత వరకు కూడా ప్రార్థనతో ముందుకు సాగుట కృప చూపించండి. నమ్మకమైన క్రైస్తవులుగా ముందుకు సాగుదుము గాక. అయ్యా మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తులముగా, దుఃఖపరిచే వ్యక్తులముగా మా జీవితాలు ఉండద్దు. మీ నామాన్ని మహిమపరుస్తూ ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి బలహీనతలపైన విజయం దయచండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచండి. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు వింటున్నారో ప్రభా అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, సహాయం చేయండి. అయ్యా ప్రతి విషయంలో మీరు తోడుకోవాలి. తలపెడుతున్న ప్రతి పనిలో మీరు తోడే ఉందిరు గాక. మీ కార్యాలు జరుగును గాక. అలాగనే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.